పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు సరైన సమాధానం చెప్తారని వరంగల్ జిల్లాలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. డబుల్ ఇంజన్ డబుల్ సర్కార్ నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా యావత్ దేశాన్ని పాలించే సత్తాను ఏర్పరచుకుంటుందని వరంగల్ నాయకులు చెబుతున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న మోదీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచుకుంటూ టపాకాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచంతో పోటీ పడుతూ దేశాభివృద్ధి జరగాలంటే మోదీ నాయకత్వంలోనే సాధ్యమని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇటు రాష్ట్రంలో రాహుల్ గాంధీ రేవంత్ ఒరగబెట్టింది ఏమీ లేదని, జనాలకు గుండు సున్నా తప్ప మరేమీ లేదని వరంగల్ బీజేపీ పార్టీ శ్రేణులు ఎద్దేవా చేశారు. భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ విజయదుందుగా మోగిస్తుందంటే ఒక నిదర్శనంగా ఏదైతే పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి కోసం పనిచేస్తున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే పార్టీలను అన్నింటినీ కూడా అవినీతి గల పార్టీలను అన్నింటినీ కూడా ఊడ్చి పారేసిన పరిస్థితి ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని పిలిచిన తీరు వాళ్ళ చీపురుగట్టతోనే వాళ్ళను ఊడ్చేసిన తీరు ప్రజలందరూ కూడా గర్వించదగ్గది. యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఊకే కలలు కంటున్నా గాడిది గుడ్డు అని కలలు కంటున్నా ఆ గుడ్డు వాళ్ళ రాహుల్ గుడ్డుగా తయారైంది. ఢిల్లీలో రాహుల్ గుడ్డు పెట్టిండు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఢిల్లీ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ గుడ్డును పంచాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటాను. ముఖ్యంగా అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా 6 గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రిజల్ట్ చూస్తే భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఢిల్లీతో పాటుగా గల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరుగుతుంది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేసిందో ఢిల్లీలో విపరీతమైన అవినీతి చేసి మద్యం కుంభకోణంతో ఈరోజు పంజాబ్ గోవా ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన సంచులను అక్కడికి పంపించి ఎన్నో అవినీతి కోణాలు చేశారు. ఇది అంతా కూడా మేధావి వర్గమైన ఢిల్లీ ప్రజలు గ్రహించి ఆమ్ ఆద్మీ పార్టీతో ఊడ్చిపడేసింది. ఈరోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేధావి వర్గం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చూస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కర్లేని ఒక ఉచిత పథకాలను అంటగట్టి ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ గారిని ఈరోజు చీపిరి కట్టతోని వారి యొక్క